హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్నర్ జోన్. దిస్ ఈజ్ ప్రశాంత్. అండ్ ఈరోజు మళ్ళీ ఒక కొత్త టాపిక్తో వచ్చాం మీ ముందడికి. చూసినట్టయితే ఉపవాచకం ఆరుట్ల కమలాదేవి, వీర వనిత. ఈమె గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఉంటే తనలాగా ఉండాలని నేను ఈ లెసన్ ఈ ఉపవాచకం చదివినాక నాకు చాలా బాగా అనిపించింది. అరే లేడీస్ అంటే ఇట్లా ఒకప్పుడు అని. ఇప్పుడంటే ఇక మీకు అందరికీ తెలిసిందే. చూడండి, అందరిలాగే సామాన్య కుటుంబంలో జన్మించింది. నాటి సామాజిక స్థితికి అనుగుణంగా బాల్య వివాహం జరిగింది. అంటే ఒకప్పుడు బాల్య వివాహాలు జరుగుతుండే అండి, చిన్నప్పుడే పెళ్లి చేసేటోళ్ళు. ఇప్పుడు కూడా కొన్ని కొన్ని ప్రాంతాల్లో జరుగుతున్నాయి, కానీ ఇప్పుడే చట్టరీత్యా నేరం. భర్త ప్రోత్సాహంతో చదువుకుంది. ఇది హైలైట్ అండి నాకు తెలిసి. ఈ రోజులలో ఎవరైనా పెళ్లి చేసుకున్నాక అసలు ఎవరు చదివిపియ్యరు. మ్యాక్స్ 99% ఎవరు చదివిపియ్యరు. కానీ తనని చదివిపించిండు. నాకు ఇది బాగా మంచిగా అనిపించింది. మీరు కూడా చదవండి, ఎక్సలెంట్. అసలు ఆమె జీవిత చరిత్ర ఒక ఇన్స్పిరేషన్, మోటివేషన్. మీకు ఎప్పుడు మంచిగా అనిపించకున్నా లేడీస్ మీరు అందరూ ఒక్కసారి చూడండి, జెంట్స్ కూడా చూడండి. సూపర్, అసలు ఎక్సలెంట్ ఇది ఈమె జీవిత చరిత్ర. ఒక్కో మెట్టు ఎదిగింది. రాజకీయ అవగాహనతో చురుగ్గా ఉద్యమాల్లో పాల్గొంది. సాయుధ పోరాటంలో పాల్గొని తుపాకీ పట్టింది. శాసనసభ్యురాలై ప్రజా సమస్యల్ని పరిష్కరించింది. తెలంగాణ జనం గుండెల్లో చిరస్మరణీయురాలైంది. ఆమె ఎవరో ఇంతవరకు చెప్పలేదు కదా. ఇన్ని విశిష్టతలున్న తెలంగాణ మహిళా తేజం ఆరుట్ల కమలాదేవి. ఓకేనా అండి? చూడండి, తెలంగాణ సాయుధ పోరాట నాయకురాలు. అంటే అసలు ఆరుట్ల కమలాదేవి ఎవరో తెలుసుకుందాం. స్వాతంత్ర సమర యోధురాలు, ఉన్నత ఆశలు కలిగిన కమ్యూనిస్టు, ఆంధ్ర రాష్ట్ర మహిళా ఉద్యమ నిర్మాణంలో నిరంతర కృషి చేసిన ధీర వనిత, నిజాం పాలనను అంతమొందించుటకు జరిగిన పోరాటంలో నిస్వార్థంగా అంకిత భావంతో పోరాటం చేసిన వీర వనిత ఆరుట్ల కమలాదేవి. నిస్వార్థంగా అంటే ఏం ఆశించకుండా. ఈ రోజుల్లో ఎట్లా అంటే నువ్వు నువ్వు నాకు పని చేస్తే నేను ఒకటి చేస్తా హెల్ప్, అట్లా ఉన్నారు. అట్లా అన్నట్టు నిస్వార్థం అంటే ఏం ఆశించకుండా. బాల్యం, వివాహం. తన బాల్యం ఎట్లా, తన వివాహం ఏంటి, అన్ని డీటెయిల్స్ చూద్దాం. యాదాద్రి జిల్లా ఆలేరు మండలం మంత్రపూర్ గ్రామంలో జన్మించింది. ఈమె అసలు పేరు రుక్మిణి, తన తల్లిదండ్రులు పెట్టారు. రుక్మిణి పుట్టినప్పుడే మేనమామ కొడుకు ఆరుట్ల రామచందర్ రెడ్డికి భార్య అని నిశ్చయించారు. చూస్తాం కదండి, ఎవరైనా ఇద్దరు మన ఫ్యామిలీలో అనుకుంటారు చిన్నప్పుడే పెళ్లి చేద్దామని అనుకుంటారు కదా. సినిమాలలో చూస్తాం, బయట కూడా చాలా నడుస్తుంది. అట్లనే అనుకున్నారంట వాళ్ళ పేరెంట్స్. రామచంద్రారెడ్డి ఎవరు అసలు చూద్దాం. వసతి గృహాలలో ఉంటూ ఆంధ్ర మహాసభ్యుడిగా, కాంగ్రెస్ కార్యకర్తగా, వందే మాతరం ఉద్యమకారుడిగా గుర్తింపు పొందాడు. పెళ్లి సాంప్రదాయ పద్ధతుల్లో కాకుండా ఆర్య సమాజం పద్ధతిలో జరగాలన్నాడు. అంటే సాంప్రదాయ పద్ధతులు అంటే మన అయ్యగారు వీళ్ళందరూ ఉంటారు కాండి. ఆర్య సమాజం పద్ధతి అంటే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అనుకోండి, అట్లాంటిది అనుకోండి. ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. అంటే నాకు తెలిసింది చెప్తానా. వీళ్ళు ఒక సంస్థ, ఆర్య సమాజం అనేది ఒక సంస్థ, గవర్నమెంట్ సంస్థ. అక్కడికి వెళ్ళి అప్రోచ్ అయితే ఇంత 5,000 10,000 ఫీజు ఉంటుంది. దాన్ని చెల్లిస్తే వాళ్ళే పెళ్లి చేసి ఒక సర్టిఫికెట్ ఇస్తారంట. ఈ ఆర్య సమాజం కార్యక్రమాన్ని దయానంద సరస్వతి గారు 1857లో స్థాపించారు. సుప్రీంకోర్టు కూడా ఒక తీర్పు ఇచ్చింది, వారు తీసుకున్న సర్టిఫికేట్కి ఎక్కడ బయట వాల్యూ ఉండదని. ఓకే, మీరు కూడా ఒకసారి చూడండి. కట్న కానుకల పద్ధతి ఉండకూడదు అని అన్నాడు. అంటే ఎట్లాంటి కట్న కానుకలు తీసుకోవద్దు. ఇప్పుడు పెళ్లి జరిగితే కట్నం ఇస్తేనే పెళ్లి చేసుకుంటారుగా, అట్లాంటి సిస్టమ్ ఏమి ఉండద్దు అని అన్నాడు. పెళ్లి వేదికపై రుక్మిణి పేరు కమలాదేవిగా మారింది. ఈమె పేరు రుక్మిణి, కానీ పెళ్ళప్పుడు ఇది వాస్తు సరిగా లేకుంటే చేంజ్ చేశారుగా, అట్లా రుక్మిణి పేరు కమలాదేవిగా మారింది. చదువుల తల్లి. రామచంద్రారెడ్డి కమలాదేవిని చదివించాలనుకున్నాడు. ఇక్కడ గ్రేట్ అని రాసిన చూడండి. నాకు ఇది చాలా మంచిగా అనిపించిందండి. లిటరల్లీ ఒక పెళ్ళైన ఒక మెన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళు తన భార్యని చదివించడం అంటే ఆషామాషి కాదు. ఎందుకంటే సమాజం ఎట్లా అనుకుంటుందో అందరికీ తెలుసు. ఈ రోజుల్లో అయితే ఇంకా డేంజర్ ఉన్నది సిచ్యువేషన్. అందుకే మంచి అనిపిస్తుంది. ఆ రోజుల్లో అంటే నడిచింది, కానీ ఇప్పుడు ఇంకా
వేరే కల్చర్ అంతా ఇక తెలుసు కదా ఇక మీకు. ప్రజెంట్ డేస్ సిచ్యువేషన్స్ ఎట్లున్నాయండి. మాడపాటి హనుమంతరావు నెలకొల్పిన బాలికల పాఠశాలలో చేరింది. ఈ పెళ్ళైన బాలికల పాఠశాలలో చేరడం ఏంది అనుకుంటారు కావచ్చు మీరు. ఆమెకు 11 years ఉన్నప్పుడు పెళ్ళైందండి. చిన్న పిల్ల, 11 years. అందుకే పాఠశాలలో చేర్పించారు. పట్టుదలతో చదివి మెట్రిక్ పూర్తి చేసింది. నాటి తెలంగాణ గోస అంటే ఒకప్పుడు తెలంగాణ గోసలు అంటే గోస అంటే కష్టాలు. ఈ తెలంగాణ యాస ఇది కూడా ఒక బిట్ ఉంటుంది చూడండి. నిజాం రాచరిక పాలన కాలం అది. బ్రిటిష్ వాళ్ళు చెప్పింది నిజాం వాళ్ళు వినేటోళ్ళు. నిజాం వాళ్ళు ఏం చేసేటోళ్ళు, ఈ ప్రజలను ఇబ్బంది పెట్టేటోళ్ళు. పన్ను కట్టాలని అదోటి ఇదోటి. పాఠశాలలు గ్రంథాలయాల స్థాపనకు అడ్డంకులు ఉండేవి. ఇంకోటి, తెలుగు భాషలో చదువుకునే అవకాశాలు లేవు. అప్పుడు తెలుగు భాషలో చదువుకునే అవకాశాలు లేవంటండి. ఇప్పుడు అన్నున్నా మనం చదువుతలేం కానీ ఒకప్పుడు ఏం లేకున్నా చదివేటోళ్ళు. బానిసత్వం ఉండేది. ఇట్లాంటి కష్టాలు ఆమెలో ఉద్యమ భావాలను రేపాయి. అంటే ఎట్లాగైనా ఇవన్నీ నిర్మూలించాలి అని ఆమె లోపల ఒక థాట్ వచ్చింది. 1944లో పుట్టిన కొడుకు విప్లవం అని పేరు పెట్టింది. 1944లో ఆమెకు కొడుకు పుట్టినంట, అతని పేరు విప్లవం అని పేరు పెట్టింది. స్వచ్ఛతకై పోరాటం. కమలాదేవి లాగే తన ఊరు ప్రజలు చదవాలని ఆకాంక్షించింది. ఈమె చూడండి ఎంత మంచి యువతో. తను చదివిందే కాక తన ఊరు వాళ్ళకు కూడా చదువు చెప్పాలని అనుకున్నది. ఇంత గ్రేట్ అసలు. ఈ రోజులలో అట్లా ఎవరన్నా అనుకుంటారా, నాకు చదివితే చాలు, నేను బాగుపడితే చాలు, మిగతా కూడా ఎక్కడ పోతే నాకేంది అనే స్వార్థ భావం. అట్లా ఉండద్దండి. రియల్గా ఒకనికి మంచి కోరకున్నా మంచిదే, చెడైతే అస్సలు కోరద్దండి. ఎప్పుడైతే మనం చెడు కోరుతామో మనం ఫస్ట్ పతనం అవుతాం. రియల్గా అండి. ఇది కొలనుపాకలో పాఠశాల స్థాపించాలని అనుకుంది. వంటశాల పేరుతో తలుపులు కిటికీలు లేని స్థలంలో విద్యార్థులను పోగు చేసి కమలాదేవి బడిని గ్రంథాలయాన్ని నడిపించింది. ఆ కొలనుపాకలో పాఠశాల పెడదాం అనుకుంది, కానీ అప్పుడు అది అండర్ బ్రిటిష్ రూల్. పాఠశాల అంటే మళ్ళీ ప్రజలు చైతన్యవంతులైతే మన బ్రిటిష్ వాళ్ళకి తిరుగుబాటు చేస్తారని వాళ్ళు స్థాపించనీయకుండా అడ్డుపడతారు. కాబట్టి ఏం చేసింది, వంటశాల పేరుతో తలుపులు కిటికీలు లేని స్థలంలో విద్యార్థులను పోగు చేసి కమలాదేవి బడిని గ్రంథాలయాన్ని నడిపించింది. ఆమె చూడండి, మనం ఏదన్నా ఒక పని చేయాలనుకుంటే ఎట్లయినా చేయగలుగుతాం. నాకు ఇది ఈ సోర్స్ లేదు, ఆ సోర్స్ లేదు, అట్లా అనుకోవద్దు ఎప్పుడు. మనం ఏదన్నా వేయాలనుకుంటే చేయాలి అంతే. ఏ సోర్స్ లేదు, దేవుడు ఏదో ఒకటి రూట్ చూపెడతాడు, ఆ రూట్లో మనం కొనసాగిపోవాలి అంతే. ట్రస్ట్ ద ప్రాసెస్. కొన్ని రోజులకు జాగీర్దారులకు ఈ విషయం తెలిసిపోయింది. చూడండి, తెలిస్తే ఏం చేస్తారు, వాళ్ళు క్లోజ్ చేస్తారు, వారి కేంద్రాన్ని మూసివేయించారు. కొలనుపాకలో పురాతనమైన జైన దేవాలయం ఉన్నది. జైన దేవాలయం అంటే జైన మతం యొక్క దేవాలయం కొలనుపాకలో ఉందట. అది ఇట్లాంటి కొన్ని గుర్తు పెట్టుకోండి. కొలనుపాకలో జైన దేవాలయం ఉన్నది. ఉద్యమంలో కాళిక. ఇవన్నీ చూడండి, కాళికాదేవి ఎవరో తెలుసుగా, మన పార్వతీదేవి. తనతో పోల్చారు చూడండి. ఇట్లా ఉండాలి అమ్మాయిలు, యువతలు ఆదర్శనీయంగా. రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న రోజులు అవి. ఒకవైపు ప్రపంచ యుద్ధాలు, రెండో వైపు తెలంగాణలో ప్రజోద్యమ జ్వాలలు. ఆంధ్ర మహాసభ ఒక ఉద్యమంగా రూపొందుతున్న సందర్భం అది. కమ్యూనిస్టు పార్టీ వారు నిర్వహించిన మహిళా ఆత్మరక్షణ శిబిరంలో సైనిక శిక్షణ పొందింది, తుపాకీ పట్టింది. ఈమె అంతటితో ఆగలే. చదువుకున్నా, నాకు చదువు వచ్చింది అని ఆగలేదు ఈ మహిళ. ఇప్పుడు ప్రపంచ యుద్ధంలో ఈ యుద్ధాలలో ఏమైతే మహిళలకు ప్రొటెక్షన్ ఉండదు కాండి. ఎక్కడోళ్ళు అక్కడనే మగవాళ్ళని చంపేస్తారు, తర్వాత మహిళలను అయితే హింసించుతారు. మన ఈ రజాకర్ సినిమా చూడండి ఒకసారి, మీకు అర్థమవుతుంది. మీరు అందరూ చూసే ఉంటారు. అట్లా వాళ్ళ ప్రొటెక్షన్, మహిళల ఆత్మరక్షణ కోసం ఈమె ఏం చేసింది, మహిళా ఆత్మరక్షణ శిబిరంలో సైనిక శిక్షణ పొందిందట. తుపాకీ పట్టింది వాళ్ళందరికీ ప్రొటెక్షన్ ఇద్దామని. చల్లూరు గుట్టల్లో జరిగిన చారిత్రాత్మక పోరాటంలో అమరకాళి వలె విజృంభించింది. పోరాటంలో ఈమె జబ్బుపడిందంట. ఆసుపత్రికి తీసుకెళ్తుండగా నిజాం పోలీసులు కమలాదేవిని అరెస్టు చేశారు. చూడండి వాళ్ళు ఎంత వేస్ట్గాలో. ఆమె హెల్త్ మంచిగా లేకుంటే హాస్పిటల్ పోతా అంటే ఆమెను తీసుకొని జైలు వేసారంట. వరంగల్, ఔరంగాబాద్, సికింద్రాబాద్ మొదలైన జైళ్లలో శిక్షలను భరించింది.
వేలాది మంది బలిదానంతో వీరుల త్యాగాలతో నిజాం నిరంకుశ పాలన నుండి విముక్తి చెందింది. ఆరుట్ల కమలాదేవిని అనేక సంస్థలు సత్కరించాయి. ఆరుట్ల కమలాదేవి నిజంగా ఇక్కడ 4 లైన్స్ ఇచ్చినాను చూడండి, ఎంత మంచిగా. అరణ్య అజ్ఞాత వాసాలు భరించిన సాహసి, జైల్లోనూ హక్కుల కోసం పోరాడిన ధీశాలి, భూస్వాముల గుండెల్లో రైళ్లు పరుగెత్తించిన విప్లవ యోధి, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఎగసిన అగ్నిజ్వాల. సూపర్, అసలు ఎట్లా ఇచ్చిండంటే ఈ 4 లైన్లు ఎక్సలెంట్. నాకైతే చాలా బాగా అనిపించిందండి ఈ స్టోరీ అయిన వాళ్ళే. రాజకీయ చైతన్యం, ఆమె రాజకీయాల్లో కూడా వెళ్ళింది. పాలిటిక్స్ ఎట్లా చూద్దాం. 1952 మొదటి సాధారణ ఎన్నికల్లో గెలిచి శాసనసభకు ఎన్నికైంది. 1962 వరకు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించింది. 1964లో శాసనసభలో ప్రతిపక్ష నాయకురాలిగా బాధ్యతలు నిర్వహించింది. స్వతంత్ర భారతదేశంలోని రాష్ట్రాల్లో మొట్టమొదటి ప్రతిపక్ష నాయకురాలిగా చరిత్ర సృష్టించింది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. స్వతంత్ర భారతదేశంలోని రాష్ట్రాల్లో మొట్టమొదటి ప్రతిపక్ష నాయకురాలు ఎవరు? ఆరుట్ల కమలాదేవి. 1998లో కాకతీయ విశ్వవిద్యాలయం ఆమె గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. ఓకేనండి. విశిష్ట వ్యక్తిత్వం, ఆమె వ్యక్తిత్వం ఎట్లుందో చూద్దాం. తెలుగు మహిళలకు వెలుగుబాట చూపిన పుణ్యమూర్తి. ఆమె ఎవరితోనూ మహానాయకురాలిగా ప్రవర్తించలేదు. ఆమె ఎంత స్టేజ్లో ఉన్నా చూడండి అందరితో మంచిగా ఉంది. ఒక డైలాగ్ ఉంటుంది చూడండి, ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే అని. అట్లున్నది ఆమె. అట్లా ఉన్నత ఆశయాలతో ఉత్తమ వ్యక్తిత్వంతో పరిపూర్ణమైన జీవితాన్ని గడిపింది. ఆరుట్ల కమలాదేవి జనవరి 1వ తేదీ 2001న ఈ లోకం విడిచింది. కానీ తెలంగాణ పల్లె తల్లుల చిరునవ్వుల్లో ఇంకా బతికే ఉంది. చూడండి, ఆమె 2001లో చనిపోయిందంట, కానీ ఇప్పటికి కూడా తెలంగాణ పల్లె తల్లుల చిరునవ్వుల్లో బతికే ఉన్నది అంటుంది. ఇప్పటికి కూడా ఆమె గురించి చదువుకుంటున్నాం మనం. లిటరల్గా 24 years అవుతుంది ఆమె చనిపోయి. ఇంకా ఈమె జీవిత చరిత్ర చూస్తే ఎంతో ఇన్స్పిరేషన్ ఉందండి. నాకు ఈ చదివినాక మొన్న మన మురళీ నాయక్ చనిపోయింది కానీ మన ఆంధ్రప్రదేశ్ జవాను, ఆయన గుర్తొచ్చిండండి. ఎందుకంటే అక్కడ పవన్ కళ్యాణ్ పెద్ద పెద్ద పొలిటీషియన్ లీడర్స్ వెళ్ళారు. ఆయన చనిపోయినా కానీ ఇప్పుడు ఆయనకు శిలా విగ్రహం కడతారంట. ఆయన అందరి గుండెల్లో బతికే ఉన్నాడు. బతికితే అట్లా బతకాలండి. మన దగ్గర ఉన్నదో లేదో అదంతా వదిలిపెట్టండి. నాకేం లేదు, వాళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయి అందుకే వాళ్ళు అట్లా బతికిరంటే ఈడ చదువుకోనికే లేదు స్కోప్. కానీ ఆమె చూసిర్రా ఎంత 90sలో అసలు చదువుకోనికి స్కోప్ ఉందా? మన అమ్మ నాన్న చదువుకున్న మనకి ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. మొబైల్ ఉంది, లైట్ ఉంది, ఫ్యాన్ ఉంది, ఏసీ ఉంది, హాస్టల్ ఉంది, ఇల్లు ఉంది, అన్నం ఉంది, కూర ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ మనకు చదవనీకి బద్ధకం అవుతుంది. ఆలోచించండి మీరే. ఏదన్నా ఎక్కువ మాట్లాడుంటే క్షమించండి, సారీ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేయండి. దానికి తప్ప మేము ఎక్కువ ఏం ఆశించాం మీ దగ్గర నుండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.